షిజ్జు ఏం పని షిజ్జు అది నీకు? మమ్మీ తిండి పెట్టట్లేదా నీకు? మమ్మీ తిండి పెట్టట్లేదా? ఆ చీపురు చూస్తే మొత్తం కొరికిస్తావు, ఇది చూస్తే ఇలా కొరికిస్తావు, ఆ చీపురు చూస్తే మొత్తం కొరికిస్తావు. ఏంటమ్మా నీ పని ఇంట్లోని? మరి చీపురు లేటు ఉంచవా? ఏ వస్తువు చూసినా కంగాలు కంగాలు కొరికి కొరికి పారేస్తున్నావు ఇంట్లోని. ఇదేనా నీ పని? ఎంతకానే నీ వెనకే తిరుగుతాను నేను. పురా కొరికితే కొరికావు, నోటికి తగలదా నీకు? నొప్పి రాదా? ఎక్కడ గీసిపోతే ఏం చేస్తావు అది? చెప్పు. ఇంకో అలా నోట్లో పెట్టుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అదిగో అది నోటికి గీరిపోతుంది అన్న. నీ బొమ్మలు ఉన్నాయి కదా, అవి కొరుక్కోవచ్చు కదా. కొని సాఫ్ట్ ఇదో పీకే 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 ఏటి పీకేస్తావు? అలా ఏలో పీకేస్తున్నావు. ఏటమ్మా? లే 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 లేగు లేగు లేగు. ఇదేనా పని? ఎంత చెత్త చెత్త ఇల్లు. ఉదయం ఆంటీ పని చేసుకొని వెళ్తుంది, కానీ ఉదయానికి వచ్చినప్పుడు ఆ ఆంటీ మరీ చీపురు నీ విధంగా కొరుకుతారని నాకు తెలియదు షిజ్జు అస్సలు. ఆ ఆంటీ కొత్త చీపురు తెమ్మంది, 4 రోజులు కూడా అవ్వలేదు చీపురు తెచ్చి. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు షిజ్జు? చూడండి ఇల్లంతా చూడండి. అమ్మగారు చేసిన ఎంత చెత్త చెత్త చేస్తుందంటే మార్నింగ్ లేచిపోతుంది. లెగిసిపోయి నేను అట్టిట్టే వెళ్ళానంటే చాలు మొత్తం ఇల్లంతా చెత్త చేసి పెడుతుంది. మళ్ళీ ఇలా కూర్చుంటుంది, ఏం తెలియనమ్మా అనేసి కదా. ఏం అనలేము మా తల్లిని. ఇవాళ మీ షాంపూ వచ్చేస్తుంది, ఆర్డర్ పెట్టింది, స్నానం వస్తుంది. రౌడీ ఓ అమ్మ చూడు ఎలా తీసుకొని వెళ్ళి పొలాలన్నీ చింపింది. మదయ్ పీకి పాకం పడితే దీంట్ని అక్కే అనుకుంటూ నువ్వు కూడా అలాగే తయారయ్యో షిజ్జు. అక్కడ ఇయ్యాలా? అవన్నీ నేను ఇప్పుడు సెట్ చేసుకున్నా చీపురు కట్ట కింద. అలాగే అయితే చూసారు కదా ఈ వీడియో. మా అల్లరి షిజ్జు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.